అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? విఘ్నేశ్వరుని లీలలు ఆఖరి భాగం. అక్కా చెల్లెళ్ళు ప్రసన్నవదన మోహన వరుసగా విగ్రహాల్ని చూసుకుంటూ వెళ్ళి నిరుత్సాహంగా మరలబోతూ అవతల పిల్లల కోలాహలానికి ఆశ్చర్యంగా చూశారు. అక్కడ ఒక తక్కువ రకం రంగుల విగ్రహం ఉందిలేండి అంటూ ఎవరూ అనడం వాళ్లకు వినపడింది. అది విని మోహన, పదవే అక్క, అదేదో తక్కువలోనే దొరుకుతుందిలా ఉంది అంటూ ప్రసన్నవదన చేయి పుచ్చుకొని అటు దారి తీసింది. అంతా ఆడా మగ జనం ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగలకుండా వారిని వెంబడించారు. ప్రసన్నవదన వెళ్ళి వరహాల సంచిని విగ్రహం ముందు పెట్టి తన మెడలోని పచ్చల రత్నహారాన్ని తీసి విచిత్రుడి చేతికి కంకణంలాగా చుట్టింది. అది చూసి జనం, వీళ్లకేదో పిచ్చి ఉంది, అలాంటి గొప్ప విగ్రహాలను కాదని ఇక్కడ డబ్బు ధారపోస్తున్నారు అన్నారు. ప్రసన్నవదన వాళ్లతో, ఇక్కడున్న విగ్రహంలో ఏ విశేషాన్ని చూసి పిల్లలంతా మురిసి ముచ్చటపడుతున్నారో ఆ విశేషమే మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. బాల దీవెనలు, బ్రహ్మదీవెనలు. పిల్లలు దైవ సమానులని అంటారు, అందుకే వారి ఎన్నికను శిరసావహించాము అన్నది. మట్టి శిల్పంలో లేని రూప సౌందర్యాన్ని, సొంపుల్ని సామాన్యమైన జేగురు సున్నము, బొగ్గు మొదలైన రంగులలో ఎంతో మూర్తివంతంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభ అమోఘంగా ఉంది. మా బహూకరణ అతి స్వల్పం అని మోహన అంది. ఆ సమయంలో విచిత్రుడి వృద్ధజనని జనకులు అక్కడికి వచ్చారు. నాయనా, పావన, వాతాపి గణేశుడి కృప వల్ల మా అన్వేషణ ఫలించింది, ఇంత వాడివై కనిపించావు అంటూ కుమారుణ్ణి కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చారు. అప్పుడు విచిత్రుడి బాల్యం దాటుతున్న నవయువకుడు తల్లిదండ్రులను చూసి మహానందపడ్డాడు. గతం అంతా గుర్తుకొచ్చింది. తన పేరేమిటో తెలిసింది. వారి సమాగమనాన్ని చూసి ప్రసన్నవదన తృప్తిపడుతూ, ఇప్పుడిప్పుడే మా కోరిక నెరవేరింది, మా మొక్కు చెల్లించుకుంటాము అని చెప్పింది. క్షణాల మీద జనం అక్కడ పెద్ద పందిరి వేశారు. విశాలమైన వేదిక అమర్చారు. ప్రసన్నవదన వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని తాళాలు వాయిస్తూ తాండవ నృత్యకరి గజానన అని కీర్తన మొదలుపెట్టింది. వేదికపై మోహన విద్యుల్లతలాగా నృత్యం చేస్తుంటే జనం పరవశించిపోతూ ఆనంద తరంగాల్లో ఊగిపోతున్నారు. ప్రసన్నవదన గానం గజానన పండితుడికి వినిపించింది. అప్పుడు గజాననుడు శతాధిక వృద్ధుడై ఇల్లు కదలలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఎక్కడలేని జవసత్వాలు వచ్చాయి. పరుగులాంటి నడకతో పందిట్లోకి చేరుతూనే ప్రసన్నవదనను చూసి చేతులెత్తి జోడించి సాగిలపడి అలాగే ధ్యానముద్రలో ఉండిపోయాడు. నృత్యం చేస్తూ చేస్తూ మోహన పెద్దదైన వినాయక విగ్రహాన్ని అవలీలగా భుజానికెత్తుకుంది. అది చూసి తెప్పరిల్లిన జనం, అంత బరువు మోయలేవమ్మా అని అంటూ ఉంటే మోహన, నాకు అలవాటేగా అని చెప్తూ విగ్రహాన్ని భుజాన మోస్తూ నాట్యం చేస్తున్న నడకతో బయలుదేరింది. జనం అంతా ఆమె వెనుకనే వెళ్ళారు. ఆ సందట్లో ఎప్పుడూ అదృశ్యమైన ప్రసన్నవదన సంగతే ఎవరికీ పట్టలేదు. ధ్యానముద్ర నుండి గజాననుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విగ్రహమున్న చోట మెరుస్తున్న వరహాలతో నిండుగా ఉన్న బంగారు జలతారు సంచి కనిపించింది. పాదాల చెంత విచిత్రుడు మోకరిల్లి కూర్చొని ఉన్నాడు. గజాననుడు విచిత్రుడితో, ఆలయ మండప కుడ్యాలను గణేశ లీలల చిత్రశోభితం చెయ్యి, అందుకు కావలసిన ధనాన్ని ప్రసన్నవదనుడైన విఘ్నేశ్వరుడే అందించాడు కదా అంటూ లేచాడు. గజానన విచిత్రులిద్దరూ ఊరేగింపుగా వెళుతున్న జనంతో కలిశారు. మోహన విగ్రహంతో ఆలయ పుష్కరిణికి చేరుకొని తటాక సోపానాలు దిగుతూ మాయమై ఆమెకు మారుగా చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోస్తూ నీటిలో కనిపించింది. ఆ రోజే విగ్రహాల జల నిమజ్జనం చేసే ఉత్సవ దినం.
విగ్రహం తటాక మధ్యానికి చేరుకొని కోటి పూర్ణిమల కాంతిపుంజంగా బాసిల్లింది. ఆ కాంతిలో అభయహస్తంతో ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించి అంతర్ధానమయ్యాడు. గజాననుడు విచిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకొని, నాయనా పావన, నీ మూలంగా వాతాపి నగరానికి పావనత మిశ్రమయ్యింది, నీవు పావనమిశ్రుడివి అని చెప్పాడు. అంటూ పావనమిశ్రుడు ఆగకుండా గర్భాలయ ముఖద్వారం మీద చిత్తరువు మహాభారత రచన అంటూ చెప్పుకుపోతూ ఉంటే, యువ చిత్రకారుడు గురుదేవా అంటూ పావనమిశ్రుడి పాదాలను చేతులతో చుట్టి, మీ పావన చరిత్రను విన్న నేను ధన్యుణ్ణి, నా పేరు ఆనందుడు, మీ పావన నామాక్షరి మొదటి 2 అక్షరాలను మార్చి నా పేరు ముందు చేర్చి వపానందుడు అనిపించుకుంటాను. ఈ మండపం పావన చిత్రాలయం, ఈ చిత్రాలకు ప్రతికృతులు రచిస్తాను, ముందు తరం వారికి మీరు చెప్పిన కథలన్నీ చెప్తాను, అనుగ్రహించండి అంటూ శిరసు వంచాడు. మెరుస్తున్న వెండి జుట్టుతో, ముడతలు పడ్డ విశాల ఫాలంతో, వార్ధక్యం పైబడ్డా మనసుకు ముసలితనం రానివ్వని పావనమిశ్రుడు యువకుడి తలపై చేత్తో ఆశీర్వదిస్తూ మందహాసం చేసి మళ్ళీ చెప్పసాగాడు. వ్యాసుడు తాను చెప్పబోయే మహాభారతాన్ని వ్రాయగల సమర్థుడు ఎవరా అని ఆలోచిస్తుండగా బ్రహ్మ సాక్షాత్కరించి విఘ్నేశ్వరుణ్ణి లేఖకుడిగా పెట్టుకోమన్నాడు. బ్రహ్మ ఆదేశానుసారం వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై, వ్యాస, నీ ధోరణిలో నువ్వు చెప్పుకుపోతూ ఉండాలి, నా వంక చూడకూడదు సుమి అని చెప్పి వ్రాతకు కూర్చున్నాడు. విఘ్నేశ్వరుడు తన దంతం ముక్కనే గంటగా పట్టి మోపినది ఎత్తకుండా వ్రాస్తున్నాడు. వ్యాసుడు అరమోడ్పు కన్నులతో ధ్యాన నిమగ్నుడై చెప్తున్నాడు. ఎదురుగా హిమాలయ శిఖరాగ్రం నుండి పడుతున్న జలపాతం మధ్యమావతి రాగంలాగా, మంత్ర గంభీరంగా, నేపథ్య సంగీతంలాగా శృతిపోస్తున్నది. దేవదారు వనాలు తలలూపుతున్నాయి. జలజల పారే నదాలు అనంత రాగమాలికలు ఆలపిస్తున్నాయి. మహాభారత రచన ధారావాహికంగా నిర్విరామంగా సాగుపోతున్నది. పుట్టుగ్రుడ్డి ధృతరాష్ట్రుడు హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించాడు. తమ్ముడు పాండురాజు సామ్రాజ్య భారాన్ని మోస్తూ విస్తరింపచేశాడు. పాండురాజుకు పంచపాండవులు, ధృతరాష్ట్రుడికి 9 కౌరవులు పుట్టారు. చిన్ననాటి నుంచే కౌరవ పాండవుల మధ్య స్పర్ధ, అసూయలు వర్ధిల్లాయి. వ్యాసుడు చెప్తున్నాడు, విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడు. సభాపర్వం సాగుతున్నది. మయసభలో పరాభవం పొందిన దుర్యోధనుడు ప్రతీకారంగా పాండవుల్ని, వారి భార్య ద్రౌపదిని జోదంలో గెలుచుకొని ద్రౌపదీ వస్త్రాపహరణం తలపెట్టాడు. భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని, దుశ్శాసనుడి రక్తం తాగుతానని సింహగర్జన చేశాడు. పాండవులు వనవాసం చేశారు. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని కీచకుడు అవమానించి భీముడి చేతిలో ముద్ద అయ్యాడు. ఉత్తర గోగ్రణంలో బృహన్నల విజయుడయ్యాడు. మహాభారతంలో సుందరకాండగా విరాట పర్వం సాగింది. జలపాతం కళ్యాణీ రాగం ధ్వనిస్తున్నది. అభిమన్యుడికి ఉత్తరకు వివాహం జరిగింది. కృష్ణుడు రాయభారం వెళ్ళి పాండవులకు 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాడు. దుర్యోధనుడు సూది మొనపాంటి నేల కూడా ఇవ్వనన్నాడు. యుద్ధం అనివార్యమయ్యింది. హిమాలయ జ్వరి కథన కుతూహల రాగం ఆలపిస్తూ శిఖరాలు విరిగి పడుతున్నవా అన్నట్లుగా వడిహెచ్చి పడుతూ ఉన్నది. హిమానీ నదాలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. కృష్ణుడు అర్జునుడి రథసారథి అయ్యాడు. అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు. జలపాతం సామ సౌరాష్ట్ర దేవ గాంధార రాగాలను వినిపిస్తున్నది. భీష్ముడు అంపశయ్య చేరాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుణ్ణి 10 మంది కలిస్తే కానీ చంపలేకపోయారు. సుభద్ర పుత్రశోకంలాగా జలపాత ధ్వని
ముకారి రాగంగా వినిపిస్తున్నది. అర్జునుడు విజృంభించాడు. ద్రోణుడి తల దృష్టోద్రుమ్యుడు నరికాడు. అనేక అనర్థాలు సంతరించుకొన్న కర్ణుడిని నమ్ముకొని దుర్యోధనుడు కర్ణుడి చావుతో పూర్తిగా చిత్తయ్యాడు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపాడు. దుర్యోధనుడి తొడలు విరక్కొట్టాడు. జోదంలో ఓడిపోయిన ధర్మరాజు తమ్ములతో యుద్ధంలో విజయదుందుభి మ్రోగించాడు. కృష్ణుడు అవతారం చాలించాడు. పరీక్షిత్తుకి పట్టం కట్టి పాండవులు ద్రౌపదితో మహాప్రస్థానం బయలుదేరారు. ధర్మానికి చావు లేదు. చివరకు నిలబడేది ధర్మం ఒక్కటే అన్నట్లుగా ధర్మరాజు మేరు శిఖరాగ్రం మీద నిలబడ్డాడు. జలపాత ధ్వని క్షీణిస్తున్నది. అంతటా గంభీర నిశ్శబ్దం ఆవరించుకున్నది. వ్యాసుడు చెప్పింది విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడా, లేక విఘ్నేశ్వరుడు వ్రాసింది వ్యాసుడు చెబుతున్నాడా అన్నట్లు చకచక భారత రచన సాగింది. సత్యలోకంలో పద్మాసనంపై బ్రహ్మ సంతృప్తిగా చిరునవ్వు చిందిస్తూ సాభిప్రాయంగా సరస్వతి వంక చూశాడు. వెంటనే సరస్వతీదేవి వీణ మీటుతూ శ్రీరాగాన్ని పలికించింది. మహాభారతం చెప్పడం పూర్తి కావస్తున్నది. చివరి పర్వంలో ఉన్నది. సరస్వతీదేవి సత్యలోకం నుండి మంగళాచరణంగా శ్రీరాగం ఆలపిస్తూ వీణానాదం తాను చెప్తున్న కథనానికి అంతరాయంగా వ్యాసుడి చెవిని సోకింది. ఇంకా చెప్పవలసినది చాలా ఉంది. వ్యాసుడు ఆదమరుపుగా లేఖకుడి దశ తేరి చూశాడు. మరుక్షణంలో విఘ్నేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. మహాభారత గ్రంథం మీద ఆకాశం నుండి అక్షింతల్లాగా పువ్వులు జలజలారాలాయి. వ్యాసుడు ఆత్రంగా గ్రంథాన్ని విప్పి పరిశీలనగా చూశాడు. తాను ఇంకా చెప్పదలచిందంతా ఒక్క అక్షరం తేడా లేకుండా సంపూర్ణంగా వ్రాయబడి ఉంది. వ్యాసుడు ఆనందాశ్చర్యాలతో పులకించిపోతూ ఉండగా మహతి వీణపై హంసధ్వని రాగం వినిపించింది. నారదుడు వస్తూనే, "ఏమిటి మహాభారత మహర్షి ఆశ్చర్యపడిపోతూ చూసుకుంటున్నావు?" అన్నాడు. వ్యాసుడు జరిగిందంతా చెప్పాడు. "అంటే నీవు చెప్పేది చెప్పకుండానే ముందుగానే నీ లేఖకుడు వ్రాసుకుంటూ వచ్చాడన్నమాట" అన్నాడు నారదుడు. "అవును నారద, అదే జరిగింది. అటువంటి లేఖకుడు ఎలాంటి తపస్సులు చేసినా ఎవరికీ లభించడు కదా. నేను ధన్యుణ్ణి. నా సంకల్పం జయప్రదమైనది. మహాభారతాన్ని జయం అని కూడా పేర్కొంటున్నాను" అని చెప్తూ వ్యాసుడు చేతులు జోడించి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించాడు. మహాభారతం దగ్గర పెద్ద జ్యోతి పెరుగుతూ కనిపించింది. ఆ జ్యోతి విఘ్నేశ్వరుని ఆకారంగా రూపొందింది. విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి, "వ్యాస మహర్షి, నీ మహాభారతం అద్వితీయమైన కావ్యమై పంచమ వేదంగా పరిగణింపబడుతూ కీర్తింపబడుతుంది" అని వ్యాసుణ్ణి ఆశీర్వదిస్తూ అంతర్హితుడయ్యాడు. విఘ్నేశ్వరుని చేత అతని దంతపు గంటతో లిఖింపబడి అక్షరసిద్ధి పొందిన మహాభారతం అన్ని కాలాల్లో సారస్వతాకాశంలో చుక్కల్లో చందమామగా నిలిచింది. సమాప్తం. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.